ఇది మోతీచూర్ లడ్డు అనుకుంటున్నారా? కానే కాదండి, సగ్గుబియ్యం లడ్డు అండి. ఇది ఎంత మధురంగా ఉంటుందో తెలుసా మీకు? ఈ తయారీ విధానం చెప్తాను చూడండి. చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకోండి. ఆ సగ్గుబియ్యాన్ని 8 hours నానబెడితే ఇలా వస్తుందండి. దీని తర్వాత మనం తీసుకునే పదార్థాలు కూడా చెప్తాను చూడండి ఏమేమి వెయ్యాలో. 1 కప్పు షుగర్ అండి, కాస్తంత నెయ్యి అండి, గుమగుమలాడించే నెయ్యి, కాస్తంత ఫుడ్ కలర్ అండి, వాడకూడదు కానీ కొంచెం వెయ్యాలండి. ఆ తర్వాత యాలకులండి, కమ్మదనం కోసం యాలకులు వేయాలి. ఆ తర్వాత జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వేయడం వలన హెల్దీ డ్రై ఫ్రూట్స్ అండి. వీటి తర్వాత కిస్మిస్ ఇంపార్టెంట్ కదండి. ఆ తర్వాత పొయ్యిని వెలిగించి బాణీని పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వెయ్యాలండి. 2 స్పూన్స్ ఏం కర్మ, 4 అయినా వెయ్యొచ్చండి. కానీ హెల్దీ కదండి, ఆరోగ్యం కోసం ఒక 2 స్పూన్లు వేయండి, ఇంకా వెయ్యాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని వాటిలో వేసుకోవాలండి. అవి ఏంటంటే కిస్మిస్ పళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసి కాస్తంత దోరగా వేయించాలండి. కొంచెం కలర్ మారాలండి. మారితే దాని రుచి, వాసన ఎంతో బాగుంటుందండి. ఆ తర్వాత వాటినన్నింటినీ కూడా కలర్ మారిన తర్వాత ఒక కప్పులోకి తీసేసుకోండి. కప్పులోకి తీసి మరొక 2 స్పూన్లు నెయ్యిని వేసి మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని ఆ కళాయిలో వేసుకొని కాస్తంత కలర్ మారే వరకు వేయించండి. కాస్త ఇంకా కలర్ కావాలి కదండి, ఇంకొంచెం వేయించుకుందాం. ఇంకొంచెం వేయించుకున్న తర్వాత ఆ నెయ్యి తగ్గితే నెయ్యి వేసుకోవచ్చు, మనకి నెయ్యి వద్దు అనుకుంటే అలాగైనా వేయించుకోవచ్చు. వేసిన దానిలో 1 కప్పు షుగర్ని పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. అదంతా షుగర్ అంతా డ్రై అయ్యి కొంచెం అలాగా ముద్దగా వస్తుందండి. అందులోకి మనకి కావలసినంత ఫుడ్ కలర్ ఎంత వేసుకోవచ్చు, కానీ కొంచెమే వేసుకుందామండి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత చిన్నది ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఆ కలర్ వేసుకున్నాక బాగా కలపాలండి. కలిపితే అది ఇంకా బాగా దగ్గరికి అవుతూ ఉంటుంది. ఆ దగ్గరికి అయ్యేటప్పుడు మనం క్వాంటిటీ చూసుకొని ఆ టేస్ట్ వచ్చే విధానం అంతా చూసుకున్న తర్వాత అందులోకి కాస్తంత యాలకుల పొడి జాయింట్ చేసి ఇంకా కలపాలండి. కలుపుతూ కలుపుతూ ఇంకొంచెం దగ్గరికి అవుతుంది చూడండి, ఇంకొంచెం కలపాలి. అప్పుడు మనం వేడి చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి బాగా కలపాలండి. ఇంకా కలపాలండి. కలిపి ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకి ఎంతవరకు అయితే చేసుకోగలమో లడ్డూని, ఆ వాసన ఎంతో బాగుంటుందండి, మధురంగా ఉంటుంది. అది కూలింగ్ కూడా బాడీకి చేస్తుందండి. సగ్గుబియ్యం కదా, శనగపిండి అంటే ప్రాబ్లం, కానీ సగ్గుబియ్యం అటువంటిది ఏమీ ఉండదు కాబట్టి ఎన్నైనా తినొచ్చు, ఎంత నెయ్యినైనా ఎంత డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేయొచ్చు. దగ్గరికి అయ్యేటప్పుడు ఇంకొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ని బంద్ చేసుకొని అది చల్లారిన తరువాత దానిని మనం లడ్డు ఆకారంలో చేసుకోవచ్చండి. లడ్డు చేసుకునేటప్పుడు కాస్తంత నెయ్యిని చేతికి తగిలిస్తూ చల్లారిన తర్వాత లడ్డూని చేస్తే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది, చల్లదనం చేస్తుంది, మధురంగా ఉంటుందండి. అన్నీ వేసిన తర్వాత ఇదంతా డ్రై అయ్యి దగ్గరికి అవుతుంది కదండి, ఇంకొంచెం దగ్గర కావాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాక దగ్గరికి అయింది కదండి. ఇదంతా చూస్తుంటే ఒక పాట గుర్తుకొస్తుందండి. నేనైతే పాడలేను, మా అబ్బాయి పాడుతాడు, వినండి. బ్రహ్మదేవుడా ఎంత మంచి లడ్డురో, ఎంత స్వీట్ గుందిరో, అందుకు మీరందరూ కూడా ఈ లడ్డూని ఎలా ఉందో చేసుకొని నాకు కామెంటరీ రూపంలో తెలియజేయండి. అందరూ నాకు లైక్ చేయండి. నా ఫస్ట్ వీడియో పెడుతున్నాను, అందరూ నాకు సపోర్ట్ చేసి